హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. పెన్సిల్ షార్ప్ చేస్తూ ఉంటాం కదా, ఈ షార్ప్ ఎక్కువ కనుక ఉంది అనుకోండి ఇంట్లో, దీన్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా లేదా కొంచెం కొంచెం షార్ప్ చేసినప్పుడు పక్కన పెట్టేసేసుకొని ఎక్కువ అయినప్పుడు మన ఇంట్లో ప్లాంట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, మొక్కలకు కనుక ఈ పెన్సిల్ షార్ప్ చేసింది కనుక వేసామనుకోండి, మన సాయిల్ అనేది మొక్కలకు ఉన్న మట్టి అనేది ఎప్పుడు మాయిశ్చరైజ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వుడ్ అలాంటిది, పెన్సిల్ వుడ్ అనేది చాలా బాగా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది మన సాయిల్ అనేది. అండ్ అలానే చిన్న చిన్న పురుగులు బగ్స్ వస్తూ ఉంటాయి, వాటిని రాకుండా చేస్తుంది. అండ్ అలానే మంచి ఎరువు కూడా ఉపయోగపడుతుంది. సాయిల్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసినా కానివ్వండి, ఎక్కువ తేమగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సిరప్ బాటిల్స్ ఉంటూనే ఉంటాయి కదండి. సిరప్ అంతా బాటిల్ అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా వాష్ చేసేసేయండి. ఆ తర్వాత క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి ఈ విధంగా చిన్న హోల్స్ అయితే చేసేసుకోవాలండి. అగరబత్తి స్టాండ్ కనుక ఇంట్లో ఉంది అనుకోండి, ఓకే కానివ్వండి. కొన్నిసార్లు అగరబత్తి స్టాండ్ ఉన్న దేవుడి దగ్గర మాత్రం వెలిగిస్తూ ఉంటాం. గడప దగ్గర వెలిగించాలి అనుకున్నా, లేదంటే బయట తులసి కోట దగ్గర వెలిగించాలి అనుకున్నా, లేదంటే కొంతమంది నాన్ వెజ్ వండుకున్నప్పుడు కిచెన్లో కూడా అగరబత్తి వెలిగించుకుంటూ ఉంటారు. స్పెషల్గా స్టాండ్ అనేది అవసరం లేక ఈ విధంగా సిరప్ బాటిల్ అంటే మన స్టాండ్ లాగైతే తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటివి ఉంటాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్స్ కొంచెం కాస్ట్లీ పెట్టి కొంటూ ఉంటాం కదండి. అయితే దీనిలో నాన్ వెజ్ ఎప్పుడన్నా వండినా కానివ్వండి, ఎక్కువ స్టీల్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయలేము, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ అనేది పాడైపోతుంటుంది కదా. అలాంటప్పుడు కొంచెం నీచు వాసన వస్తున్నా లేదా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నా మాత్రం ఈ విధంగా నిమ్మకాయ కొంచెం సాల్ట్ వేసేసి కనుక క్లీన్ చేసాం, లోపల జిడ్డు ఏదన్నా ఉన్నా కానివ్వండి, లేదా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానివ్వండి, లేదంటే కొంచెం డీప్గా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా నిమ్మకాయ సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి పాడవకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటివి గరిటలు వాడుతూనే ఉంటాం కదండి. ఇవేంటంటే కొన్నిసార్లు ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అండ్ అలానే నీట్గా క్లీన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కొంచెం వేసేసుకొని నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయతో కనుక క్లీన్ చేసామనికి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే బ్యాడ్ స్మెల్ కొన్నిసార్లు నాన్ వెజ్ వండుకున్నా కానివ్వండి, గరిటెలు మనం ఎంత ముఖ్యంగా ఇలాంటి వుడ్ గరిటెలు ఎంత క్లీన్ చేసినా కానివ్వండి, ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా సాల్ట్ అలాగే నిమ్మకాయతో కనుక క్లీన్ చేసాము చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయి, అలాగే ఫంగస్ కూడా ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుందండి. ప్లీజ్ ఈ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. ఇలా లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే ఎలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్, ఎలాంటి సోప్ కూడా అవసరం లేదని జస్ట్ వాటర్తో వాష్ చేసేసేయండి. ఆ తర్వాత కొంచెం కాటన్ తీసుకొని మనం ఏదైతే వంటల్లో నూనె వాడుతూ ఉంటామో ఆ కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా గరిటెలు కనుక అప్లై చేసేసి ఆ తర్వాత ఎండలో కనుక ఆరపెట్టేసాము అనుకోండి, మన గరిటెలు పాడవకుండా ఉంటే ఫంగస్ ఫామ్ అవ్వకుండా స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్స్ ఏదైనా ఉంది అనుకుంటే బాగా వాష్ చేసేసండి. కొంచెం మందపాటి సాక్స్ తీసుకోండి, సాక్స్ని బాగా వాష్ చేసేసి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజు మొత్తం నైట్ మొత్తం వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ వాటర్ బాటిల్ కనుక ఈ టైంలో ఈ రోజుల్లో ఎండాకాలాలు కాబట్టి నార్మల్ వాటర్ బాటిల్ మనకి బయటికి తీసుకెళ్తున్నాను, కూలింగ్ లేకుండా బాగా బాటిల్లో పోసిన వెంటనే వేడైపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకి బాటిల్లో వాటర్ అనేవి హాట్ అండ్ కోల్డ్ ప్యాక్లో వాటర్లో లాగా ఎప్పుడు కూలింగ్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం నార్మల్ వాటర్ బాటిల్కి ఈ విధంగా పాత సాక్స్ ఏదైనా ఉంది అంటే దాన్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టేసేసి ఈ విధంగా బాటిల్ కనుక వేసేసుకున్నామే అనుకోండి, మనకు వాటర్ అనేది త్వరగా వేడవడానికి ఛాన్స్ లేకుండా అయితే ఉంటుందండి. కొన్నిసార్లు బయటికి తీసుకుని వెళ్ళిన బాటిల్ కంపల్సరీ కొంతమంది బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఊరికి వేడెక్కిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా సాక్స్ వేసుకొని కనుక వెళ్ళారనుకోండి, మన బాటిల్ త్వరగా వేడవకుండా కొంచెం కూల్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చాపర్ వాడుతూ ఉంటాం కదండి. చాపర్ లోపల బ్లేడ్స్ ఏంటంటే కొన్నిసార్లు మనం వాడగా కొంచెం అయితే మనకి షార్ప్ అనేది పోతూ ఉంటాయి కదండి. చాకునైతే మనం ఏం చేస్తాము, కొంచెం వేడి చేసేసి టీ కప్ బ్యాక్ సైడ్ తిప్పేసేసి చాకును వేడి చేసుకొని షార్ప్ అనేది పట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా మనకి చాపర్ కనుక ఉంది అనుకోండి, చాపర్ లోపల బ్లేడ్స్ కూడా మీకు షార్ప్ రావాలి, ఇంట్లో ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే ఈ విధంగా పాత దియా ఏదైనా ఉంది అనుకోండి, పాత దియాన్ని తీసుకొని ఈ విధంగా బ్లేడ్స్ కనుక ఈ విధంగా రబ్ చేస్తూ ఉన్నామనుకుంటే మన బ్లేడ్స్ అనేవి షార్ప్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఐస్ క్యూబ్స్ అనే ఫ్రిడ్జ్ లోపల పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్ ఐస్ ట్రే మనం ఫిల్ చేయాలి అనుకోండి, వాటర్ వేస్ట్ అలా డైరెక్ట్గా ఫిల్ చేసామనుకోండి వాటర్ వేస్ట్గా పడిపోతూ ఉంటే మన ఫిల్ కూడా అవ్వదండి. అలా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టేసి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ కనుక వాటర్ ట్యాప్ పెట్టేసామనుకోండి, మన కింద వరకు ఆటోమేటిక్గా ఏంటి అని అంటే వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది. మన కింద వరకు స్పెషల్గా పట్టే పని లేకుండా చూపిస్తున్నాను చూడండి, మరి స్లోలో పెట్టి మరి చూపిస్తున్నాను చూడండి. ఈజీగా మనకి ఫిల్ అవ్వాలి ఐస్ క్యూబ్స్ అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్
టిప్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. చెప్పుల స్టాండ్ లేని వాళ్ళు సింపుల్గా ఈ విధంగా ఇంట్లో చెప్పుల స్టాండ్ అని తయారు చేస్తుంది. దానికోసం నేను థర్మాకోల్ షీట్స్ అయితే 2 తీసుకున్నాండి. లేదు అంటారా మీరు కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా వెడల్పి అవైనా తీసుకోవచ్చండి. ఇలాంటి గ్లాసెస్ కనుక ఉన్నాయి అనుకోండి మీ ఇంట్లో, ఇలాంటి గ్లాసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పైన కింద గ్లూ పెట్టి కనుక అంటించేసామని కూడా మనకు స్ట్రాంగ్గా ఉండిపోతుందండి. ఏదైతే మన థర్మాకోల్ షీట్ ఉంటుందో దానికి 4 సైడ్స్ ఈ విధంగా కింద ఒకటి అంటించేసారు, పైన కూడా చూడండి పైన అంటించేసి పైన కూడా ఇంకో థర్మాకోల్ షీట్ అయితే వేసేసానండి. మీకు కనుక థర్మాకోల్ షీట్ కాకపోయినా కానివ్వండి మామూలు కార్డ్బోర్డ్ కూడా పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టేసుకుని చెప్పుల స్టాండ్ అనేది ఈజీగా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చండి. కావాలంటే ఇది కింద ఉంది చూసారా, కింద కూడా మీరైతే పెట్టేసుకోవచ్చు. మీకు ఎలా అవైలబుల్గా కావాలి అనుకుంటే పైన, లేదంటే కింద ఎక్కువ ట్రాక్స్ కనుక కావాలి అనుకుంటే ఇంకా పైన పెట్టుకుంటా వెళ్ళాము అనుకోండి, చెప్పుల స్టాండ్ అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాపింగ్ బోర్డు. మనం రెగ్యులర్గా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, అయితే దీన్ని కూడా మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా గ్రీన్ స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కానీ దీనిలో ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా నీట్గా మనకి క్లీన్ అయ్యే ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, అలానే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ కనుక లేదు అనుకోండి నిమ్మకాయ బేకింగ్ సోడా వేసినా కానివ్వండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. బట్ ఎక్కువ ఫంగస్ ఉంది కాబట్టి నేనేం చేశాను హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొచ్చేసేసానండి. ఈ విధంగా మనం పెరాక్సైడ్ని అలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేసండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి మనకి చాపింగ్ బోర్డు అని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా మంత్లీ కానివ్వండి లేదంటే 20-25 డేస్కి ఒక్కసారి అయినా సరే కానివ్వండి ఈ విధంగా నిమ్మకాయ బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయడం వల్ల మనం చాపింగ్ బోర్డు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శనగపిండి డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్ లోపల పెట్టుకుంటే ఓకే కానివ్వండి, బయట కనుక పెట్టేసాము అనుకోండి శనగపిండి కొంచెం పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి. లేదు అంటారా మనం కర్రీస్లో డైరెక్ట్గా శనగపిండి వేసినా కానీ పచ్చి వాసన వస్తూ ఉంటుంది కదా, అలా జరగకుండా ఉండాలన్నా కానివ్వండి ఈ విధంగా శనగపిండిని సిమ్లో పెట్టే జస్ట్ లైట్గా అండి బ్రౌన్ షేడ్ కలర్, కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వకుండా జస్ట్ సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి కనుక ఒక డబ్బాలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మనకి ఏమవుతుందంటే శనగపిండి ఏదైనా కర్రీస్లో వాడినా కూడా పచ్చి వాసన లేకుండా ఉంటుంది, అలాగే త్వరగా పురుగు పట్టే ఛాన్స్ కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి. ప్రతి కర్రీ కూడా శనగపిండి వేసుకునే టేస్ట్ అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. చివరి వరకు చూస్తున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి.